ఈ పక్కనున్న పోస్టర్ నేను తయారు చేసిందే. చాలా 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 పవర్ఫుల్ పోస్టర్ అది. సో, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏదో ఒకటి కోరుతూనే ఉన్నాడు. దేవుణ్ణి అనుకుందాం. నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు మంచి డబ్బు ఇవ్వు, నాకు ఆ వ్యక్తినివ్వు, నాకు ప్రశాంతతనివ్వు, నాకు కారు ఇవ్వు. కానీ చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే మనిషి ఇట్లా అడుగుతాడు. నాకు ఏది సూటబుల్ అవుతుందో అది మాత్రమే ఇవ్వు. సో, మనిషికి యాక్చువల్‌గా ఏం కావాలో తెలీదు. అందుకే ఏది పడితే అది కోరతాడు. కానీ తెలిసినవాడు ఏది కావాలో అదే కోరతాడు. పాత్రత. ఆ పాత్రత మనలో ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక చిన్న పిల్లవాడు మెరిసే కత్తిని చూసి వాళ్ళ డ్యాడీని అడిగాడు, నాన్న నాకది కావాలని. నాన్న ఇవ్వలేదు. ఆ పిల్లవాడు ఏడ్చాడు. అయినా నాన్న ఇవ్వలే. అప్పుడు ఆ పిల్లవాడికి ఇట్లా అనిపించిందంట, నాన్న నన్ను ప్రేమించడం లేదు అని. కానీ నిజానికి నాన్న నిన్ను ప్రేమించినందుకే ఆ కత్తిని ఇవ్వలేదు. ఎందుకంటే కత్తిని కోరడం, అది నీ దగ్గరికి రావడం కాదు ముఖ్యం. ఆ కత్తితో ఏం చేస్తావో తెలుసుకోవాలి. సో, పిల్లవాడికి కోరికుంది, కానీ తండ్రికి జ్ఞానం ఉంది. సో, చాలామంది కోరే కోరికలు కూడా ఈ పిల్లవాడి కోరికల్లాగే. సో, ఒక వ్యక్తికి డ్రైవింగ్ రాదు, సెన్స్ లేదు, లైసెన్సు లేదు, బాధ్యత లేదు, డబ్బంటే తెలీదు. కానీ కారు కోరుతున్నాడు వాళ్ళ డాడీని. లేదా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాడు, నాకు మంచి ఉద్యోగం రావాలి. ఉద్యోగం వస్తే సిన్సియర్గా చేయగలవా? ఫస్ట్ అది ఆ పాత్రత నీలో ఉందా? ఆహా, అదంతా అనవసరం. నాకు కోరింది ఇస్తే నువ్వు ఉన్నట్టు, లేకపోతే నువ్వు నాకు అక్కర్లేదు అనే ధోరణి. సో, ఈ పోస్టర్లో ఉన్న 2 డివైడ్ చేయబడ్డది. దాన్ని ఒకసారి చూడండి ఏముందో. 2 కైండ్స్ ఆఫ్ ప్రేయర్, 2 డిఫరెంట్ రెస్పాన్సెస్. సో, మొదటి లెఫ్ట్ సైడ్ ఉన్న బ్లాక్ అండ్ వైట్ మోనో కలర్ పోస్టర్లో ఐ వాంట్ దిస్, నాకు ఇది కావాలి. గివ్ మీ దిస్, గివ్ మీ దట్, ఐ డిజైర్ దిస్, నాకు ఈ కోరిక ఉంది అని దేవుడిని ప్రార్థిస్తున్నాడు. అప్పుడు దేవుడి రెస్పాన్స్ చాలా సీరియస్గా ఉంది. ఆ దేవుడి ప్లేస్లో మీ అమ్మని పెట్టుకోండి, నాన్నని పెట్టుకోండి, బాస్ని పెట్టుకోండి, ముఖ్యమంత్రిని పెట్టుకోండి, మీ గురువుని పెట్టుకోండి. అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి దేవుడు అనుకుంటున్న మాట ఏమిటంటే, నీ యొక్క ఫోకస్ అంతా కూడా నీకేం కావాలో అన్న దాని మీద ఉంది, కానీ దానికి అది పొందే అర్హత నీకుందా లేదా అని నువ్వు ఎప్పుడు చెక్ చేసుకోలే. అదే రెండవ భాగంలో ఏదైతే ఎల్లో టింట్లో ఉందో దాంట్లో ఉంది, నేను అడుగుతానబ్బా, నాకు తెలీదు. ఒక చిన్న పిల్లవాడు నాన్న బిఎండబ్ల్యూ కార్ అడగొచ్చు, లేకపోతే ఒక కత్తి అడగొచ్చు, లేకపోతే ఒక బాంబు అడగొచ్చు, లేకపోతే ఏదైనా అడగొచ్చు, అడగడం ఏముంది. కానీ నీకు తెలుసు నాకేం కావాలో, అదే నాకు ఇవ్వు. ఒకవేళ నేను ఏడ్చినా బాధపడ్డా అది నాకు ఉపయోగపడుతుంది, నేను దాన్ని ఉపయోగించుకుంటాను, అది మాత్రం ఇవ్వు. ఒకవేళ ఇట్లా కనుక అడిగితే అప్పుడు ఆ పరమాత్మ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే, దేవుడు నవ్వుతాడు. చాలా కాలం తర్వాత ఒక సరైన మనిషి వచ్చాడు నా దగ్గరికి. సో, మొదటివాడేమో నాకు ఇది కావాలి అని కోరుతున్నాడు. రెండోవాడు నాకు ఇది అవసరం, దానికి తగ్గది ఆ పాత్రత నా దగ్గర ఉంది, అది మాత్రమే ఇవ్వు. నేను కోరుతాను, అజ్ఞానం వల్ల కోరుతాను, కానీ అన్నీ నాకు ఇవ్వకు అని చెప్పేటువంటి ఒక సందేశం. ఇది దాదాపు అందరి మనుషులకి సంబంధించిందే. సో, మనం కోరుతూ ఉన్నాం రకరకాల విషయాల్ని, కానీ ఆ కోరిక తీరడం వల్ల నీ అదృష్టం బాగుండో బాగలేకో నీ లైఫ్లోకి వస్తే నువ్వు దాన్ని మెయింటైన్ చేయగలవా? చాలామంది కారు అడిగితే ఇప్పిస్తారు, చెడిపోతే ఏం చేయాలో తెలియదు. చెడిపోయిన తర్వాత దానికి రిపేర్ ఎక్కడ చేయించాలో తెలియదు. రిపేర్కి అయ్యే ఖర్చు, ఆ డబ్బు వాడి దగ్గర ఉండదు. ఆ డబ్బు ఎలా సంపాదించాలో తెలియదు. అట్లాంటి వాడికి కారు ఇవ్వకూడదు. ఎవడైతే తన పెట్రోల్ తానే సంపాదించుకోగలడో, ఎవడైతే రిపేర్ వస్తే ఎవడి మీద ఆధారపడకుండా వాడు మెకానిక్ షెడ్కి వెళ్ళి రిపేర్ చేయించుకుంటాడు, అట్లాంటి వాడే కారు కోరాలి. ఇంకా చెప్పాలంటే ఆ కారు కొనుక్కునే డబ్బులు సంపాదించుకునే శక్తిని ఇవ్వమని కోరాలి తప్ప కారు కోరుకోకూడదు. కానీ ఇంత సున్నితత్వం ఎవరికి ఉంది? సో, మనిషి ఏదైనా కోరతాడు, అంతులేని కోరికలు కోరతాడు. ఇప్పుడున్న రకరకాల ప్రార్థనా మందిరాల్లో, రకరకాల మతాలకు సంబంధించిన కాంగ్రిగేషన్స్లో మనుషులు కోరుతూనే ఉంటారు. కానీ ఆ పాత్రత నీకుందా? ఇది కదా చెక్ చేసుకోవాల్సింది. సో, ప్రార్థనకి
ఆధారతలం ప్రయత్నం అవ్వాలి. సో నువ్వేం చేయగలవు అన్నది విచారణ చేసి అది నువ్వు కోరు వస్తుంది. ఎందుకంటే అది వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలో, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో, దాన్ని 10 కాలాల పాటు ఎలా చూసుకోవాలో అట్లా అది తెలుసు కాబట్టి బాగుంటుంది. సో మంచి డబ్బు కావాలి, కానీ డబ్బును హ్యాండిల్ చేసే క్రమశిక్షణ ఉందా? మంచి భార్య కావాలి, ఆ భార్యను సరిగ్గా చూసుకోగలవా? మంచి భర్త కావాలనుకుంటున్నావు, కానీ అతనికి మంచి జీవిత భాగస్వామిగా ఉండగలవా? వాళ్ళ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోగలవా? ఓ పెద్ద కంపెనీ పెట్టాలనుంది, కానీ ఆ 10 మందిని నడిపించే లీడర్షిప్ క్వాలిటీస్ నీలో ఉన్నాయా? సో క్రాస్ చెక్ చేసుకోవాలి. నా జీవితంలో నేను చాలా విషయాలు చూశాను. ఏమిటంటే మనిషి ఫ్రెండ్షిప్ కోరుకుంటాడు, కానీ ఫ్రెండ్తో ఎలా ఉండాలో అన్న జ్ఞానం లేకుండానే కోరుకుంటాడు. అందుకే చాలామంది ఫ్రెండ్షిప్స్ బ్రేక్ అయిపోతాయి. ఒకరి మాట వినే లక్షణము లేదు, ఒకరికి టైం ఇచ్చే లక్షణం లేదు, ఒకరిని అర్థం చేసుకునే స్వభావం లేదు, కానీ స్నేహితుడు కావాలి. ఇప్పుడు అవేవి లేవు కాబట్టి స్నేహితుడితో ఉన్న స్నేహం ఖచ్చితంగా పోతుంది. సో ఒకటి కోరుకోవడం కాదు, ఈ పోస్టర్ ద్వారా నేను చెప్పాలని, కోరుకో, కానీ ఆ కోరుకుంటూ ఇది కూడా అడుగు. నేను చాలా కోరుతాను నా అజ్ఞానంలో, కానీ నాకు ఏది పాత్రత ఉందో అదే నా జీవితంలోకి రావాలి అని కోరుకుంటే అది నిజమైన ప్రార్థన. లేకపోతే ఆ వచ్చింది మిస్యూజ్ అవుతుంది. పెద్ద ప్యాలెస్ కోరావు, నిజంగా ప్యాలెస్ టక్కున వచ్చేసింది, దాన్ని మెయింటైన్ చేయగలవా? దాంట్లో కరెంటు బిల్ చాలా వస్తుంది, ఆ ప్యాలెస్లో ఒక్కడివి ఉండగలవా? ఆ కరెంటు బిల్ కట్టుకోగలవా? ప్రతిరోజు డస్ట్ దులుపుకోగలవా? ఒకవేళ నీకు పాత్రత అంటే ఏమిటి? నా దగ్గర పనిచేసే మనుషులు ఉన్నారు, నేను కరెంటు బిల్ కట్టుకోగలను, దాన్ని మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఎలా ఉందో అలా దాన్ని మెయింటైన్ చేయగలను, దాని స్టేటస్ కొని కాపాడగలను, అందుకని నాకు మీరు ఇవ్వచ్చు అంటే అప్పుడు వస్తుంది. అందుకే మీరు ఒక ముఖ్యమంత్రిని కలిసినా, ఒక గురువుని కలిసినా, మీరు రకరకాల విషయాలు అడిగి చివరిగా ఈ మాట చెప్పడం మర్చిపోవద్దు. నేను అడుగుతున్నాను, కానీ దాన్ని మీరు పట్టించుకోవద్దు. నాకేం కావాలో, నాకు ఏది అర్హత ఉందో మీకు తెలిస్తే అది నాకు ఇవ్వండి, నేను మనస్ఫూర్తిగా దాన్ని తీసుకుంటాను. అట్లా చాలా ఆధ్యాత్మిక గురువుల జీవితాలు చూస్తే అది కనిపిస్తుంది. ఒక రాజు చాలా కోరాడు, కానీ అతని జీవితంలోకి చాలా వచ్చింది, కానీ అతను కాపాడుకోలేకపోయాడు. అదే సమయంలో ఒక మామూలు సాదాసీదా వ్యక్తి ఆ దైవం దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాకేదో చేద్దామని ఉంది, ఉద్దేశాలన్నీ పక్కన పెడితే నాకు ఏది పాత్రతో అది ఇవ్వండి. ఆ తర్వాత కొంతకాలానికి కొన్ని కారణాల వల్ల ఆ దేశానికి అతను రాజు అయ్యాడు. ఎందుకంటే అతను రాజుగా ఉండగలడు, ఆ రాజు అన్న అహంకారం లేకుండా ఉండగలడు, ఆ రాజ్యంలో ప్రజల్ని బాగా చూసుకోగలడు, అన్ని వర్గాల ప్రజలని అతను అడ్రస్ చేయగలడు, ఎట్ ద సేమ్ టైం కల్చర్ని, సాంప్రదాయాన్ని కాపాడగలడు. ఇట్లాంటి రకరకాల విషయాల మీద అవగాహన ఉన్నవాడు రాజు కాగలడు. అవన్నీ ఇతనిలో ఉన్నాయి కాబట్టి అతనికి రాజ్యం అందుబాటులోకి రాగానే ఆ రాజ్యం పరిధి వెళ్ళింది. నా ఈ చిన్న లైఫ్లో నేను చూసింది అదే. చాలామంది చాలా కోరుతారు, మెల్లగా దాన్ని ఇగ్నోర్ చేస్తారు. ఒక బొమ్మ కోరుతాడు, 2-3 వాడితే దాన్ని పక్కకు పడేస్తాడు. ఎప్పుడైతే పాత్రత అంటే ఆ అర్హత నీకుంది, దానికి సరిపోయేటువంటి ఒక ఆపర్చునిటీ నీకు వచ్చినప్పుడు అది ఎప్పుడు మిస్యూజ్ చేయబడదు. అందుకని ఫస్ట్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని దాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని ఏదైతే వ్యక్తిగతంగా నీవు చేయలేవో అది కోరుకోవాలి. వ్యక్తిగతంగా నువ్వు చేయగలిగిందంతా నువ్వు చేసేయాలి, అప్పుడు కోరిక కోరడానికి లేదు. ఉదాహరణకి చెప్తే మీకు అర్థమవుతుంది. కూరగాయలు నువ్వే తెచ్చుకో, నువ్వే గ్యాస్ సిలిండర్ తెచ్చుకో, నీవే కూరగాయలు కట్ చేసుకో, నీవే వంట చేయి. కానీ ఒకవేళ ప్రార్థించవలసి వస్తే నేను నాకున్న పూర్తి అవగాహనలో నేను అంతా చేశాను, కానీ ఆ రిఫైన్డ్ టేస్ట్ అది నువ్వు ఇవ్వు. ఒకవేళ నేను చేసే వంట ఆ పద్ధతి సరిగ్గా ఉందంటే అది ఎలాగో వస్తుంది, బట్ అది వచ్చేలా చూడనేది కోరిక కోరితే అది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు అంటే అర్థం దేవుడని కాదు, నీకు సహాయం చేసేవాడు ఎవడైనా సరే. సో అందుకని ఈ చిన్న పాడ్కాస్ట్ నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో ఏదైనా మనిషి కోరొచ్చు వాడి అజ్ఞానంలో,
కానీ తన పాత్రత ఎంతో తాను నిలబడుతుంది. ఒక చిన్న గ్లాస్ వెళ్ళి నా సముద్రం నీళ్ళంతా కావాలని కోరితే నిజంగా సముద్రం అంతా వచ్చి పడ్డ గ్లాసులో ఎంత నిండాలో అంత నిండుతుంది. ఒక అర్హత లేని వాడికి సమస్తము ఇవ్వబడ్డా వాడు దాన్ని ఉంచుకోలేడు. అర్హత ఉన్నవాడికి కొంత ఇచ్చినా దాన్ని సమగ్రంగా ఉపయోగించుకొని ఇంకా తన జీవితంలోకి రావాల్సిన వాటికి అతను ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తాడు. సో ఇగ్నోరెన్స్ ఆస్క్స్ ఫర్ వాట్ ఇట్ వాంట్స్, విజ్డమ్ ఆస్క్స్ ఫర్ వాట్ ఈస్ బెస్ట్. ఏది నీకు అత్యంత ఆవశ్యకమో అది మాత్రమే అడుగు. 99% వర్క్ నువ్వే చేయాలి. ఆ ఒక్క 1% ఏది నీ చేతిలో లేదో అదొక్కటి నువ్వు చూడు. ఫర్ ఎగ్జాంపుల్, సంసారం నువ్వే చేశావు, అంతా నువ్వే చేశావు. ఇప్పుడు గర్భం వచ్చింది, భార్య డెలివరీ ఉంది, ఇప్పుడు డాక్టర్ చేతిలో పెట్టావు. ఇప్పుడు నువ్వు చేయవలసినంతా అయిపోయింది. ఒకవేళ నువ్వు ప్రార్థిస్తే ఏం ప్రార్థించాలి? ప్రసవం సరిగ్గా జరిగి తల్లి బిడ్డలు బాగుండాలని కోరుకో. అంతవరకు నువ్వు చేయవలసింది. కానీ సంసారం నేను చేయను, నాకు పిల్లలు కావాలంటే ఎట్లా? అందుకని నువ్వు చేయవలసింది అంతా చేసి ఆ 0.001% ఉంటుంది, అది నీ చేతిలో లేదు. అదొక్కటి నువ్వు కోరుకో, అప్పుడు అది నిలబడుతుంది ఖచ్చితంగా. సో ఈ పోస్టర్ని వీలైతే ప్రింట్ తీసి పెట్టుకోండి. సో నాకున్న రకరకాల ఆలోచనలు నేను పోస్టర్స్గా అంటే టెక్నాలజీ ఉంది కాబట్టి నేను ఏఐ సహాయంతో దానికి కొన్ని సజెషన్స్ ఇస్తే అట్లా పోస్టర్స్ చేసి ఇచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా ఒక డిజైనర్ చేయాలంటే ఒక 1 డే పడుతుంది, కానీ టెక్నాలజీ వచ్చింది, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఐఫోన్ అడుగుతాడు ఓ పిల్లవాడు, దాంట్లో వీడియోలు చూడడానికి ఐఫోన్ ఎందుకు? ఆ పాత్రతో ఐఫోన్ నువ్వు ఉపయోగించాలంటే దాంట్లో ఎన్నో పనులు చేయొచ్చు. ఇప్పుడు నేను చేసే రకరకాల పనులన్నీ ఫోన్ ఉపయోగించి బ్యాంకింగ్ అయిపోతుంది, యూట్యూబ్ టాక్స్, ఎడిటింగ్, అప్లోడింగ్, మానిటైజేషన్, ఎవ్రీథింగ్ ఐఫోన్ ద్వారా చేస్తాను. ఎట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ మిస్యూజ్. సో ఉన్నది నేను ఒక్కటే. నేను 2009 నుంచి ఇప్పటి వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేను ఏ వస్తువు అయితే నా జీవితంలోకి ఆహ్వానించాను, ఏ మనిషిని అయితే ఆహ్వానించాను, అది ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంచుతాను. నేను ఎవ్రీడే నా ఐఫోన్ చూస్తాను. నేను దానికి చిన్న మరకబడ్డా కొన్నప్పుడు ఎలా ఉందో అది నాకు తెలుసు, దాన్ని అట్లా ఉంచుతాను. ఇప్పుడు నేను ప్రతిరోజు మైక్ వాడతాను, ఒక్కసారి దాన్ని వెతకలేదు, అది ఒక్కసారి రిపేర్ కాదు. నా దగ్గర ఉన్న వస్తువు ఇంతవరకు ఎప్పుడూ చెడిపోలేదు. ప్రతిరోజు ఎరుక, నేను దాన్ని ఎలా ఉందో అలా ఉంచే ప్రయత్నం చేస్తాను. చాలాసార్లు ఏం చేస్తారు, ఏదైనా గీత పడితే అట్లే ఉంచుతారు, ఈ గీతకి ఇంకో గీత అట్లా చెడిపోతుంది. దానికి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వెంటనే రిపేర్ చేయిస్తాను, మళ్ళీ దాన్ని యథాస్థితికి తీసుకొస్తాను. సో అది మనుషులతోనూ, వస్తువులతోనూ, అలాగే ఆలోచనలతోనూ, వ్యవహారాలతోనూ ఎప్పుడు మెయింటైన్ స్టేటస్ కో. సో మనం మన ఇంద్రియాలు రకరకాల విషయాలకి ఎక్స్పోజ్ అయ్యాయి కాబట్టి ఆబ్వియస్గా కోరికలు కోరుతాడు మనిషి, ఏది కావాలంటే అది కోరుతాడు. కానీ అది అర్హత మనకు ఉందా లేదా అని చెక్ చేసుకుంటే బాగుంటుందని చెప్పడానికి ఈ చిన్న పోస్ట్ కార్డ్. సో ఒక పెద్ద ప్యాలెస్ ఉండి, మంది బారుబలం ఉండి, వాళ్ళతో నీకు సామరస్యం లేక నీ జీవితంలో అశాంతి ఉంటే ఆ ప్యాలెస్ వృధా. ఒక చిన్న ఇల్లు ఉండి ఉన్న 2-3 సామరస్యం కుదిరి నీ పని నువ్వు చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ఇస్తూ నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అనుకో, ఇది చాలా అద్భుతమైన జీవితం. సో వేరే వాళ్ళ కంటికి గొప్పగా కనబడాలన్న థాట్ తీసేసి నీకు ఏది ఉపయుక్తమో, నీకు ఏది హాయినిస్తుందో, నువ్వు ఏది మెయింటైన్ చేయగలవో అది నీ జీవితంలోకి రావాలని కోరుకుంటే జీవితం బాగుంటుందని నేను నా యొక్క సంపూర్ణ అవగాహనలో, అనుభవంతో చెప్తున్నాను. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే పక్కనే డస్ట్బిన్ ఉంది, విసిరి ఈ పాడ్కాస్ట్ని, దాని కంటెంట్ని అవతల కొట్టి మీకు ఎట్లా కావాలంటే అట్లా జీవించండి. ఓకే. నిర్వాణ షట్కం బుక్ వచ్చింది, చూశాను, చాలా బాగుంది. ఇంకా పూర్తిగా రాలేదు, కొన్ని శాంపిల్స్ పంపించారు. నేను అనుకుంటున్నాను జూలై 5వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యన అరుణాచలంలో మనం రిలీజ్ చేసుకుందామని ఆలోచన. అది మళ్ళీ సేమ్ అప్పట్లాగే ఎవరి తిప్పలకు వాళ్ళే వస్తారు, అక్కడ సరదాగా కలుసుకుంటాం, ఎవరి అకామిడేషన్ వాళ్ళే చూసుకుంటారు, ఎవరి బాధ్యత తీసుకోకూడదు. ప్రతి ఒక్కడికి ఎలా జీవించాలో, ఎలా రూమ్ తీసుకోవాలో, ఎలా తినాలో, ఎలా అన్నీ తెలుసు, మళ్ళీ ఇంకొకరి సహాయం అక్కర్లేదు. ఓకే. అందుకని ఇది ఒక కొత్త పద్ధతి. మామూలుగా ఏదైనా ఫంక్షన్ అంటే ఏం చేస్తారు, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లాగేసుకుని, అంటే మీ రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోండి, మీ ఆనందాన్ని మీరే వెతుక్కోండి, మీరు ఉన్న చోట మీరు కంఫర్టబుల్గా ఉండండి. అది నాకు వర్తిస్తుంది. నాకు ఏ స్పెషల్ ఏమంటారు బెనిఫిట్స్ అక్కర్లేదు, నాకు ఏ స్పెషల్ అటెన్షన్ అక్కర్లేదు. అందరిలాగే నేను, నాలాగే మీరందరూ. ఇక్కడ ఎవరు ఎక్కువగా తక్కువ కాదు, ఎవరి స్థితిలో వాళ్ళు బాగున్నారు, బాగాలేకపోతే అదేంటో తెలుసుకుని కరెక్ట్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ఏముంది?
ఓకేనా? సో మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచనతో ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ ఏవేవో అనుకోవద్దు. అన్నిట్లో మూలం ఒకటే, సామరస్యంగా ఉండండి, పోల్చుకోవద్దు. నీకు ఎంత సాధ్యం అంత పరిపూర్ణంగా చెయ్యి. పొగడ్తలకి విమర్శకి లొంగిపోవద్దు. తర్వాత వేరే వాళ్ళ విషయాలు ఎక్కువగా తలదూర్చవద్దు. నీ మనసు లోపట ఎవరి గురించి ఎక్కువ ఆలోచించవద్దు. నువ్వు ఎక్కడున్నా నీ ఇంట్లోనే ఉన్నట్టు అనుభూతి చెంది హాయిగా ఉండు. వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వస్తువులు ముట్టుకోవద్దు. ప్రతి ఒక్కరితో గౌరవంగానే మాట్లాడు. ఆటో వాళ్ళ కానీ లేకపోతే ఒక అంబాసిడర్ కానీ. నీ ఇంటి పనులు, నీ యొక్క ఒంటి పనులు నీవే చేసుకో, ఆధారపడకుండా. నీ బట్టలు నువ్వే మడతపెట్టుకో. ప్రతిరోజు కాసేపు ఏకాంతంగా ఉండు. ఏదో ఒక కొత్తది ప్రతిరోజు నేర్చుకో. ఒక మనిషి గురించి ఇంకో మనిషితో ఎక్కువగా మాట్లాడకు. మాట్లాడినా ఏదన్నా జోక్ కానీ నేర్చుకున్న విషయం కానీ చెప్పు తప్ప ఆ వ్యక్తి గురించి ఆరోపణలు చేయకు. ఇవన్నీ చేస్తేనే జీవితం, ఆధ్యాత్మిక జీవితం అంటే ఇవన్నీ ఉంటేనే ఆధ్యాత్మిక జీవితం అయింది. నేను ఎన్లైటెండ్ కానీ వేరే వాళ్ళ గురించి నేను అతిగా ఆలోచిస్తానంటే కుదరదు. ఎన్లైటెండే కానీ నేను అనార్కిస్ట్గా ఉంటుంది, సామరస్యాన్ని బద్దలు కొడతానంటే కుదరదు. సో ఇట్లా ఉన్నవాడు యాక్చువల్గా ఆశ్చర్యపోయే విధంగా కనిపిస్తాడు. ఇట్లా ఉన్నాడేంట్రా మనిషిని. దానికి అందరు ఇలాగే ఉండాలి. ఉండండి, ప్రయత్నించండి. బాగుంది, నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఈ లాస్ట్ చెప్పిన 2 నిమిషాలు నా టాక్స్ యొక్క సారాంశం అంతే. ఇంకో 10,000 టాక్స్ చేసినా గింతే. కొత్త కొత్త విషయాలు ఏమీ లేవు. విషయాన్ని కొత్త కొత్తగా చెప్పడం ఉంది. సరే మరి గత వాతావరణం చల్లబడ్డది. స్వెటర్లు గిట్టర్లు ఉతుక్కోండి. వచ్చేది వర్షాకాలం అనుకుంటా. రెయిన్ కోట్స్ అవి ఉంటే జమ చేసి పెట్టుకోండి. ఓకే. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కొంచెం వాళ్ళ ప్రవర్తన అంతగా పట్టించుకోవద్దు. వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే సీరియస్గా తీసుకోవద్దు. పంతాలకు పట్టింపులకు పోకండి. ఈ సూచన మాత్రమే, సలహా కాదు. ప్రతిరోజు ఏకాంతాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఏమీ లేకుండా హాయిగా ఉండడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. చివరి క్షణంలో ఉపయోగపడుతుంది. ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఏది ఉందో దానికి రీసరస్ వయసు. నమస్కారం.